ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి పత్రికా సోదరులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముందుగా వాల్మీకి జాతికి ఒక చాలా ఘోరమైన అవమానం జరిగింది. అది ఎందుకంటే మన విఆర్ఓ సురేష్ గారికి బత్తిన కుబేర్నాథ్ అని ఒక వ్యాపారవేత్త 5 లక్షల రూపాయలు అప్పిచ్చినాడు. అప్పిచ్చిన ఆయన ఏమైనా లీగల్గా చూసుకోవాలి, కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినటువంటి సురేష్ గారిని తీసుకెళ్ళి ఆదివారం ఉదయం 7 గంటలకు తీసుకెళ్ళి ఆయనకి ఆహారాలు కూడా అందించుకోకున్నట్లుగా రాత్రి 8 గంటల వరకు ఆయన గోడౌన్లో పెట్టుకొని ఫుల్గా రాత్రి మందు తాగి ఆయనతో పాటు ఆయన అనుచరులు ఆయన పట్టుకొని చెప్పు తీసుకొని ఒక వాల్మీకిని బోయినా కొడక అని చెప్పేసి కొడుతూ ఆయన్ని హింసించి డాక్యుమెంట్స్ని సంతకాలు పెట్టాలని చెప్పేసి ఘోరంగా అవమానం చేసి వాల్మీకి జాతికి తీరని ద్రోహం చేసినటువంటి కుబేర్నాథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక వ్యాపారవేత్త, సొసైటీలో అన్ని తెలిసిన వ్యక్తి ఒక విఆర్ఓని ఈ రకంగా ఘోరంగా అవమానించి కొట్టడం అనేది సరైన పద్ధతి కాదు. తర్వాత విఆర్ఓలు ఆ సంఘం కూడా స్పందించాలి దాని మీద. ఇంతవరకు ప్రభుత్వ ఉద్యోగులు స్పందించడం లేదు. ఇదే వేరే జాతికి ఏదైనా జరిగింటే అన్ని జాతులు ఏకమై వాళ్ళ మీద దాడి చేసేవాళ్ళు. మరి ఇంతవరకు బలమైన వాల్మీకి జాతికి సంబంధించిన విఆర్ఓ అయినటువంటి సురేష్ గారిని పొద్దున్నుంచి రాత్రి వరకు నిర్బంధించి పిడిగుద్దులు గుద్దుతూ హత్యాయత్నం కూడా చేసినాడు. ఆయన బీర్షీషా పాల్గొట్టి గొంతు కోసేయడానికి పోయినాడు ఫుల్గా తాగి. అంటే బోయినా కూడా మీరు వాల్మీకి చేయలేరు, అది చేయలేరు, ఇది చేయలేరు అని చెప్పేసి నోటితో మాట్లాడిన దుర్భాషలన్నీ మాట్లాడుతూ ఆయన్ని శారీరకంగా హింసించి చాలా ఘోరంగా ఆయన అవమానించడం జరిగింది. ఆయన బయటికి పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ బాధ చూడలేక ఆయన ఫోన్ చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సమాచారం ఇస్తే వెంటనే ఆయన పోలీసులకు ఫోన్ చేసి పోలీసులు వచ్చిన తర్వాత ఆయనకు విముక్తి కలిగింది. అంటే సొసైటీ ఎక్కడ పోతుంది? ఈ హైటెక్ యుగంలో కూడా ఇలాంటి ఘోరంగా అవమానాలు జరుగుతూ ఉంటే మరి ఈ సంబంధిత అధికారులు కూడా ఏం చేస్తున్నారు? ఆయన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలే. బత్తిన కుబేర్నాథ్ని అరెస్ట్ చేయాలా? లేని పక్షంలో రేపు పెద్ద ఎత్తున వాల్మీకిలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆయన మీద అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక మెమరాండం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక సురేష్కే కాదు, వాల్మీకి జాతికి జరిగిన అవమానం. ఇది వెంటనే దానికి సంబంధించిన అధికారులందరూ కూడా స్పందించి ఆయన కుబేర్నాథ్ని వెంటనే అరెస్ట్ చేయాలి. కుబేర్నాథ్ జాగ్రత్త, నువ్వు వీటి సురేషే కాదు, ఏ ఒక్క వాల్మీకి బిడ్డకు అన్యాయం జరిగినా వాల్మీకి సంఘం అంతా వెనుకుంటుంది. మీరు వాల్మీకుల్ని చిన్న చూపు చూసి ఈరోజు ఈ రకంగా దాడి చేయడం అనేది సరైన కాదు. నీ హద్దులు తెలుసుకో. ఏదైనా మాట్లాడేటప్పుడు, ఏదైనా దాడి చేసేటప్పుడు ఏ వాల్మీకి బిడ్డకైనా వాల్మీకి సంఘాలు వెనక ఉంటాయి, అది గుర్తుపెట్టుకొని ప్రవర్తించడం మంచిది. ఎందుకంటే నీకు రావాల్సిన డబ్బు ఏదైనా చట్ట ప్రకారంగా ఆయన మీద కంప్లైంట్ ఇవ్వాలి, సివిల్ కోర్టుకు పోవాలి, కోర్టు ద్వారా నువ్వు తీసుకోవాలి తప్ప ఇట్లా శారీరకంగా ఆయన హింసించి హత్యాయత్నానికి పాల్పడినటువంటి కుబేర్నాథ్కు మీకు తీవ్రంగా వాల్మీకి సంఘం హెచ్చరిస్తూ ఉంది. ఎందుకంటే నువ్వు కుబేర్నాథ్ జాగ్రత్త. ఎందుకంటే ఈరోజు ఒక సురేష్ అనే ఒక ఉద్యోగిని నువ్వు ఈ రకంగా హింసించినావంటే నువ్వు ఎంత నీచమైనాడో అర్థమవుతూ ఉంది. ప్రభుత్వం కూడా వెనకనే ఈయన స్పందించి ఆయన అరెస్ట్ చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి కూడా ఆయన సస్పెండ్ చేయాలి. ఎందుకంటే పార్టీలు ఒక సమాజంలో అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే వ్యక్తుల్ని ఎన్నుకోవాలి. ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవడం వల్ల ఈ వాల్మీకి జాతికి తీవ్రంగా అవమానం అవుతూ ఉంది. ఇతన్ని వెనకనే పార్టీని సస్పెండ్ చేయాలి, ఆయనకి ఇచ్చిన నామినేటెడ్ పోస్ట్ కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు పెద్ద ఎత్తున వాల్మీకి సంఘాలంతా కూడా ర్యాలీ చేస్తాయి. ఆయన అరెస్ట్ చేసే వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి మీడియా ద్వారా తెలుపుతున్నాను. అలా వాళ్ళందరూ కూడా స్పందించే విధంగా రేపు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తాం. వాళ్ళందరూ కూడా స్పందించి ఆయన పార్టీని సస్పెండ్ చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి మా యొక్క డిమాండ్. నా పేరు బి దేవా, వాల్మీకి సంఘం నాయకులు. మా వాల్మీకుల కుల బంధువులకు అందరికీ నా ఒక నమస్కారాలు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి భీమస్లో కూర్చొని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా రేపు వాల్మీకి సంఘాల వాళ్ళని, పల్లెల వాళ్ళని, విలేజ్ వాళ్ళని, చుట్టుపక్కల అందరిని పిలిచి భారీ ఎత్తున అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చి, అయ్యా మమ్మల్ని పట్టించుకునండి, ఇక్కడ ఉండే వాళ్ళు పట్టించుకోవడం లేదని అందునుండి ఆర్డీఓ ఆఫీస్కి పోయి ఆయనకు ఒక వినతిపత్రం ఇచ్చేస్తాము. కేసు కానీ అంత బలంగా లేదు,
బెయిలబుల్ కేసు పెట్టినాడు, అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేటట్లు పెట్టినాడు. ఆయన్ని పోయి చుప్పతా కొట్టి బీర్ చేసా పగలు కొట్టి పొడి చేయడానికి పోయిన కేసుకి ఇలాంటి కేసు పెట్టి కేసు నీరు గారిచ్చినారు. దాని మీద పోయి సబ్ కలెక్టర్కి పోయి వినతి పత్రం ఇచ్చేస్తాం. భారీ ఎత్తున రేపు పోయి డి తిమ్మప్ప వాల్మీకి సంఘం నాయకులు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మీడియా నందు వాయిస్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే గత 2 రోజుల కింద మన వాల్మీకి సోదరుడైనటువంటి ప్రభుత్వ ఉద్యోగి విఆర్ సురేష్ గారిని మన మార్కెట్ యార్డ్ నందు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త కుబేర్నాథ్ గారు, అలాగే వాళ్ళ పని మనుషులు ఏదో మా సురేష్ లావాదేవీలు ఉన్నట్లున్నాయి, వాళ్ళకి 5 లక్షలు బాకీ ఉన్నాయట. ఆ డబ్బుల విషయంలో అతన్ని అక్కడ పిల్లంపించి నోటికి వచ్చినట్ట దుర్భాషలు ఆడడము పద్ధతి కాదు. ఏదైనా ఉన్నా కూడా ఇప్పటికే దాదాపుగా చాలా లేట్ అయిందని కూడా చెప్పాడు. నిన్న మధ్యాహ్నం అనుకోకుండా నేను కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఏమన్నా మీది పెద్ద కుటుంబము, సొసైటీలో మంచి పేరు ఉంది, మీ నాన్నకైతేనేమి మీకైతేనేమి పారిశ్రామికవేత్త, ఈ విధంగా మీ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా మా వాల్మీకులే, మీరు వాల్మీకులు లేదే మనకు రోజు గడవదు. అటువంటి వాల్మీకుల్ని సంకల పిల్లని పెట్టి అదేమో చెప్తాడు, ఆ శాస్త్రాన్ని ఉన్న వాళ్ళని మీరు దుబారు మాట్లాడుకొని చేయడము తప్పు కదా. ఏదైతే అగ్రనాయకులు బీసీలతోనే కొట్టిస్తారు, బీసీలో తన్నలు తినేవాడు బీసీనే కొట్టేది బీసీ వాడే అన్నట్లా అనే చందంగా బీసీని పక్కన పెట్టుకొని మీరు అబ్బాయిని కొంచెం బెదిరించడము చాలా అవివేకము. దీని మీద పోలీసు వాళ్ళు కూడా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది అంటున్నారు. కానీ దీని మీద కఠినమైన చర్య తీసుకొని ఆయనను పిల్లంపించి మాట్లాడాల్సింది కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ కూటమి ప్రభుత్వంలో మేమే బీసీలు కొట్టుకునే పరిస్థితులు తెస్తున్నారు. దాదాపు ఇప్పటికీ ఇట్లాంటివి 4-5 సంఘటనలు జరిగినాయి. ఆ పునరావృతం కారాదంటే కూటమి నాయకులు కూడా దీని మీద కొంచెం స్పందించాల్సిందిగా మన అన్న బీజేపీకి అయితేనేమి, జనసేనకి అయితేనేమి, టీడీపీ నాయకులకి అయితేనేమి ముఖ్యంగా మా బీసీ సంఘం తరఫున చెప్తున్నాము. చాలాసార్లు ఈ విధంగా జరుగుతున్నాయి. కాకపోతే ఏదో పార్టీ పరంగా ఏదో ఒకరికొకరు అరుచుకుంటారో చేసుకుంటారో అనే విషయంలో ఉన్నాము. కానీ ఇట్లాంటివి 4-5 జరిగినాయి. ఇక కబ్జాల ముసుగులో బీసీలో ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితులు వచ్చినాయి. మళ్ళీ అయితే కుప్పగల్లో ఒక సంఘటన జరిగింది. ఇటువంటి గత ప్రభుత్వం జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం జరుగుతున్నాయి. కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఇటువంటికి మీరు అవకాశం ఇవ్వద్దండి. అప్పుడైతే మీకు ఉనికి ఉంటుంది, లేకుంటే కంప్లీట్ ప్రజలను దూరం చేసుకుంటారని సభాముఖంగా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏమంటే కుబేర్నాథ్ గారికి మీరు ఈ విధంగా చేయడం చాలా తప్పని కూడా చెప్తున్నాను. ఫోన్లో కూడా చెప్తే నాకు ఎన్నో రకాలుగా చెప్పినావు. ఎందుకు చేసినా నీకు డబ్బు ఇచ్చేది ఉంటే ఒక వారము 10 రోజులు టైం ఇవ్వాలా, పంపించాలా. కానీ ఏకంగా ఆ పిల్లల్ని తీసుకుపోయాడు కూర్చోబెట్టుకుని. మీ దగ్గర పనిచేసే పిల్లలు ఏం చేస్తారు? వస్తారు మామ చిన్న, ఎవరు బంధువులే, మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాదు, అంతా బంధువులే. బంధువుల్ని వాళ్ళ బంధువులతో తెప్పించుకొని నీ దగ్గర కూర్చోబెట్టుకుంటే ఆ పిల్లల ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా, వాల్మీకుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది కదా. టైం తప్పి పొరపాటు ఏదైనా జరిగింటే ఎవరు బాధ్యత దీనికి? కాబట్టి మీరు కూడా ఇంతవరకు చరిత్రలో వెళ్ళలేదు, దీన్ని మళ్ళీ పునరావృతం చేయరాదు. దీనికి ఏమి ఆలోచిస్తావో, ఏమి సంజాయిస్తావో మరి వచ్చి మీరు పత్రికా ముఖ్యంగా సారీ వాల్మీకి సోదరులకి, ఆ పిల్లలకి అందరికీ ప్రత్యేకంగా సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే పోలీసు వారు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. నా పేరు దస్తగిరి నాయుడు, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. చేసిన వాల్మీకి నాయకులకందరికి కూడా నమస్కారము. మరి ఇక్కడ మన ఆదివారం రోజు జరిగిన సంఘటన గురించి 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాం. ఏమంటే ఏదైనా ప్రతి మనిషికి కూడా సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు ఏదైనా కూడా చట్ట ప్రకారంగా ఏదైనా పద్ధతి ప్రకారంగా చేసుకోవాలా. ఈ రకంగా ఏదో డబ్బు ఇవ్వాలని చెప్పి నన్ను తీసుకుపోయి నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం వల్ల సరైన పద్ధతి కాదు. అలా చేయడం వల్ల చట్ట వ్యతిరేకమవుతుంది. కాబట్టి అలా చేయకుండా ఒక సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఒక సురేష్ని, అది కూడా ఒక విఆర్ఓ ఆయన, ఆ విఆర్ఓ ఏమనుంటే ఆయన పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలా. మనకి ఏదైనా వచ్చేది ఉన్నా మనం ఏమైనా ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు అన్ని సమస్యలు ఉంటాయి. కాబట్టి ఏదైనా కూడా కూర్చొని నలుగురితో చర్చించుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా చేయడం చాలా ఇబ్బంది, ఈ రకంగా చేయడం తప్పు. కానీ ఇది చేసినాడు కాబట్టి దీనికి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినారు కాబట్టి వాళ్ళు మీ కంపల్సరీగా అరెస్ట్ చేయాలని కోరుతున్నాను.
అరెస్ట్ రేపు ఉదయం రేపు చేయలేకపోతే భారీ ఎత్తున ర్యాలీ చేస్తాం. మీ పేరు? నా పేరు సిహెచ్ నాగరాజ్ మాజీ